హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి పోదాం. 2 కట్టల బుట్ట ఎలా వేసుకోవాలో ఫుల్ వీడియో నా ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఈరోజు వీడియోలో మూలలు ఎలా తిప్పుకోవాలని చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అప్పుడు బుట్ట అనేది బాగా అర్థమవుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు చివరన వచ్చింది కదా వైరు, పింక్ కలర్ వైరు, నేను నాటు వేసుకుంటున్నాను. పింక్ కలర్ వైర్లు 4 వచ్చినాయి కదా, అవి 2 చేసుకొని నాట్లు వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా నాట్లు వేసుకుంటూ రావాలి. ఒక నాటు వేసేసాను. ఇంకొకటి 2 వేర్లు తీసుకొని మళ్ళీ వేస్తున్నాను. చూడండి, నేను 2 వేసేసాను. 2 వైర్లు తీసుకొని నాటు వేసేసాను. ఇప్పుడు పింక్ కలర్ వైరు, ఈ సైడ్ ఒక వైరు, ఆ సైడ్ ఒక వైరు కలిపి ఒక నాటు వస్తుంది మనకి. మొత్తం కలిపి 3 అయినాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. నేను ఇంకొకటి వేసి చూపిస్తాను. మళ్ళీ ఈ సైడ్ వచ్చింది కదా క్రీమ్ కలర్ వైరు, అది అట్టనే ఇడిచి పెట్టాలి. మళ్ళీ పింక్ కలర్ వైర్ తీసుకోవాలి. 2 తీసుకొని నాటు వేసుకోవాలి. అప్పుడు మనకి 3 పెటల్స్ అనేది రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఈ 2 కలిపి నాటు వేసుకోవాలి. ఎంతో ఈజీగా బుట్ట అల్లడం వచ్చేస్తుంది వీడియో చూస్తే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను దానికి రిప్లై ఇస్తాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంతలా నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలానే మొత్తం రౌండ్గా వేసుకోవాలి. 4 సైడ్లో వస్తాయి మనకి. 4 పెటళ్ళు కలిపి వైర్ తీసుకొని వేసుకోవాలి. 3 పెటళ్ళు రెడీ అవుతాయి. చూడండి, నేను చూపిస్తున్నాను వీడియోలో. 1 2 3 వేసేసాను. ఇలానే రౌండ్గా వేసుకోవాలి. చూడండి, నేను రౌండ్గా వేసేసాను. ఈ సైడ్ కొంచెం ఉంది, అది కూడా వేసేస్తున్నాను. బుట్ట మూలలు ఇలా తిప్పుకుంటే బుట్ట అనేది మనకి బాగా కూర్చుంటుంది. లేకుంటే ఏదైనా క్యాలర్ పెడితే బుట్ట మాటికి పడిపోతుంది. అందుకే మూలలు అనేవి బాగా కూర్చునేలా చూసుకోవాలి. 1కి 2 సార్లు చూసుకొని బుట్ట వేసుకుంటే అప్పుడు బాగుంటుంది. అడుగు బాగుండాలి, మూలలు అనేవి బాగుండాలి.
చిన్నపిల్లలకి ఏం తెలుసండి, క్యాలర్ పెట్టి పంపిస్తే ఎట్లా అంటే అట్లా పెడతారు వాళ్ళు. అందుకే అడుగు మూలలు అనేవి బాగా కూర్చుంటే బుట్ట అనేది ఎలా పెడితే అలా ఉంటుంది. రౌండ్గా వేసేసాను. ఇలా రౌండ్గా వేసుకొని ఇప్పుడు నేను మూలలు వేస్తున్నాను. చూడండి, నేను క్రీమ్ కలర్ వైరు, పింక్ కలర్ వైర్ తీసుకొని నాటు వేసుకుంటున్నాను. మళ్ళీ పింక్ కలర్ వైర్ తీసుకొని క్రీమ్ కలర్ వైర్ తీసుకొని నాటు వేసుకుంటున్నాను. వీడియోలో చూపించినట్టుగా నాటు వేసుకోండి. వన్ సైడ్ మొత్తం వేసి చూపిస్తాను ఎలా వస్తుందో ఒక మూల అనేది. ఇలానే అన్ని నాట్లు వేసుకుంటూ రావాలి. వైర్ మీద ఒక వైర్ వస్తుంది, అప్పుడే మనకి యాది వేయాలో యాది వేయకూడదో అప్పుడే తెలిసిపోతుంది. ఇలా ఒక దాని మీద ఒకటి వైర్ వచ్చినాక అది కలిపి నాటు వేసుకోవాలి, అంతే. ఎంతో ఈజీగా వచ్చేస్తుంది. మనకి వైర్లు జాయిన్ చేయడం వస్తే ఎన్ని మీటర్లు తీసుకోవాలని ఒకటి చూసుకుంటే వైర్ బుట్ట అల్లొచ్చు మనం. అందుకే నేను చిన్నది చూపించాను, ఎవరైనా చూడకపోతే చూడండి. చిన్నది ట్రై చేయండి, ఒక కట్ట తెచ్చుకొని అప్పుడు బుట్ట అనేది వేయడానికి మనకి ఈజీగా వస్తుంది. ఒకేసారి పెద్దదంటే కష్టం అవుతుంది, అర్థం కాదు. చిన్నది ట్రై చేసినాక పెద్దది ట్రై చేస్తే అప్పుడు బుట్ట అనేది బాగా వస్తుంది. ఇలానే వైర్ మీద వైర్ వస్తుంది, నాట్లు వేసుకుంటూ రావాలి. చూడండి, నేను మొత్తం వేసేసాను ఈ సైడు. ఇలానే రౌండ్గా వేసుకోవాలి. మూలలు తిప్పుకోవడం అయిపోయింది. ఇప్పుడు పైన వేస్తున్నాను. అలానే పై వరకు వేసుకోవాలి. చూడండి, 4 పెటలు రెడీ అయినాయి మనకి. ఇవి లైన్గా వస్తాయి. ఇలానే రౌండ్గా వేసుకోవాలి. ఈ సైడ్ వేస్తున్నాను, చూడండి ఎలా వేస్తున్నానో. మీకు చూస్తేనే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్రీమ్ కలర్ వైరు, పింక్ కలర్ వైర్ నాటు వేసుకుంటూ పోతున్నాను. వన్ సైడు మూల ఎలా తిప్పుకోవాలి అని చూపిస్తున్నాను.
ఇలానే అల్లుకుంటా రావాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇలానే పై వరకు అల్లుకోవాలి. నెక్స్ట్ వీడియోలో పై వరకు ఎలా అల్లాను అని చూపిస్తాను. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు పెట్టాను వీడియోస్ మొత్తము. చూడండి ఎవరైనా చూడకపోతే. ఫాస్ట్గా పెడితే అర్థం కాదని స్లోగా పెట్టాను వీడియో అనేది. ఇప్పుడు ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇప్పుడు కాకరకాయ కట్ చేసుకుంటాం కదా మనము. కట్ చేసుకున్నాక నీళ్ళలో వేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కాకరకాయ కట్ చేసినవి దాంట్లో వేసుకొని కొద్దిసేపు ఉన్నాక ఫ్రై చేస్తే కాకరకాయ అనేది చాలా క్రిస్పీగా రెడీ అవుతుంది. బాగా టేస్ట్ కూడా ఉంటుంది, చేదు కూడా ఉండదు. ఎవరైనా ట్రై చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలానే బుట్ట మొత్తం పై వరకు అల్లుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అల్లుకోవాలో పెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.